ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కల్కి మూవీ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు. అలాగే ఈ మూవీలో ఒక క్యారెక్టర్ మాత్రం అందరినీ చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అదే అశ్వత్థామ క్యారెక్టర్. కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారు నటించిన ఈ అశ్వత్థామ క్యారెక్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు హిందూ పురాణాలలో ఉండే గ్రేట్ వారియర్ అండ్ ఎంతో పవర్ఫుల్ పర్సన్ అయిన అశ్వత్థామని బేస్ చేసుకుని ఈ పాత్రని క్రియేట్ చేశారు. పురాణాల ప్రకారం భూమి మీద ఉన్న చిరంజీవులలో ఈ అశ్వత్థామ కూడా ఒకరు. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది వీరులు ఉండగా ఏ ఒక్కరూ అర్జునుడిని ఎదిరించలేరు. కానీ అశ్వత్థామ ఒక్కడు మాత్రమే అర్జునుడికి ఎదురు నిలవగలిగాడు. అంతటి గొప్ప వీరుడైన అశ్వత్థామ ఎందుకు శాపానికి గురి అయ్యాడు? అసలు ఈ అశ్వత్థామ ఎవరు? ఈయనకి ఇచ్చిన శాపం ఏమిటి? అసలు పురాణాల ప్రకారం అశ్వత్థామ స్టోరీ ఏంటి? అన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ద గ్రేట్ వారియర్ అశ్వత్థామ. కల్కి మూవీలో అశ్వత్థామ గురించి ఎంతో గొప్పగా చూపించాడు. కానీ అశ్వత్థామ ఎంత మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆయన జీవితం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో ఉన్న గ్రేట్ వారియర్లో ఒకడు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్య మరియు కృతి దంపతులకు పుట్టిన శిశువే ఈ అశ్వత్థామ. అయితే ఈ అశ్వత్థామ పుట్టిన వెంటనే అందరి పిల్లల మాదిరిగా ఏడవకుండా ఒక అశ్వం అంటే గుర్రపు మాదిరిగా ఏడవడం మొదలుపెట్టాడు. అందుకే ఆయనకి అశ్వత్థామ అనే పేరు నామకరణ చేశారు. ద్రోణాచార్యుడు శివుడికి పరమ భక్తుడు. అందుకే శివుడు పోలికలతో కుమారుడు కావాలి అని శివుడికి కఠోర పూజలు చేశాడు. అప్పుడే ఈ అశ్వత్థామ జన్మించాడు. దీని కారణంగానే శివుడికి నుదుటి మీద మూడవ కన్ను ఉన్నట్లుగానే అశ్వత్థామకి కూడా నుదుటి మీద ఒక మణి ఉంటుంది. ఇది తన పుట్టుకతోనే లభిస్తుంది. ఈ మణి కారణంగా అశ్వత్థామకి ఎవరికి లేని శక్తులన్నీ ఉంటాయి. ఈ మణి ఉన్న కారణంగా అశ్వత్థామకి ఆకలి బాధలు కానీ ఎలాంటి అనారోగ్యాలు కానీ ఉండవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మణి అశ్వత్థామని అమరుడుగాను మరియు అజేయుడుగాను చేస్తుంది. శివుడి అనుగ్రహంతో పుట్టిన అశ్వత్థామను అమితంగా ప్రేమించేవాడు ద్రోణాచార్యుడు. అయితే ద్రోణాచార్యుడు ఎంతో పేదవాడు. దీని కారణంగా అశ్వత్థామ జీవితం మొత్తం పేదరికంలోనే గడిచిపోతుంది. ఒకరోజు అశ్వత్థామ స్నేహితులైన ఇద్దరు వ్యక్తులు పాలు తాగుతూ కనిపించగా అశ్వత్థామ కూడా పాలు త్రాగాలి అని భావించగా తన స్నేహితులు నీటిలో పిండి కలిపి పాలు అని చెప్పి ఆట పట్టిస్తారు. అది చూసిన ద్రోణాచార్యుడు తన పేదరికాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తాడు. ఆ సమయంలోనే ద్రోణాచార్యుడికి తన చిన్ననాటి స్నేహితుడు గుర్తుకు వస్తాడు. ద్రోణాచార్యుడి చిన్ననాటి స్నేహితుడు ద్రుపద మరియు ద్రోణాచార్యుడు ఎంతో మంచి స్నేహితులు. ద్రుపద చిన్నప్పుడు నేను కనుక రాజును అయితే నీకు సగం రాజ్యాన్ని ఇస్తాను అంటూ ద్రోణకి మాట ఇస్తాడు. దాని కారణంగానే ద్రోణ తన పేదరికం పోవాలి అంటే ద్రుపద వద్దకు వెళ్ళి సహాయం అడగాలి అని నిర్ణయించుకుంటాడు. వెంటనే పాంచల దేశానికి రాజు అయిన ద్రుపద దగ్గరికి ద్రోణ వెళతాడు. అప్పుడు ద్రుపద మహారాజు ద్రోణకి ఇచ్చిన మాట మరచి రాజు అయిన కారణంగా తల పొగరుతో నీలాంటి దరిద్రుడు నాకు స్నేహితుడు ఏంటి అని మాటలు అంటూ దారుణంగా అవమానిస్తాడు. దానితో ద్రోణాచార్యుడు ఎంతగానో దుఃఖిస్తాడు. అప్పుడే ద్రోణాచార్యుడికి జరిగిన అవమానం గురించి కురు రాజ్యానికి రాజు అయిన కృపాచార్యకి తెలుస్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడిని హస్తినాపురానికి పిలిపించి ఆయన యుద్ధ నైపుణ్యం గురించి మరియు ఎన్నో విద్యల గురించి తెలుసుకుని ఆయనని అంటే ద్రోణాచార్యుడిని కౌరవులకు మరియు పాండవులకు గురువుగా ఉండాలి అని చెప్పి ద్రోణాచార్యుడిని గురువు హోదాలో ఉంచుతాడు. అప్పటి నుండే ద్రోణాచార్యుడు పాండవులకు మరియు కౌరవులకి గురువుగా ఉంటారు. ఇక్కడి నుండి అశ్వత్థామ స్టోరీ పూర్తిగా స్టార్ట్ అవుతుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ద్రోణాచార్యుడు పాండవులకి మరియు కౌరవులకి శిక్షణ ఇస్తున్న సమయంలో అశ్వత్థామ కూడా అక్కడే ఉండి అన్నీ నేర్చుకుంటాడు. అందరు గురువులకి ఫేవరెట్ స్టూడెంట్స్ ఉన్నట్లుగానే ద్రోణాచార్యుడికి కూడా ఒక ఫేవరెట్ స్టూడెంట్ ఉన్నాడు. అతడే అర్జునుడు. అర్జునుడి యొక్క ఏకాగ్రత మరియు పట్టుదల చూసి ప్రపంచంలోనే గొప్ప విలువిద్య కలిగిన వ్యక్తిగా తయారు చేస్తాను అని ద్రోణాచార్యుడు మాట ఇస్తాడు. అయితే అర్జునుడిని ఎంతలా పొగడడం మరియు తన ఫేవరెట్ విద్యార్థిగా చూడడం అశ్వత్థామకి అస్సలు నచ్చదు. దాని కారణంగానే చిన్నప్పటి నుండి అశ్వత్థామకి పాండవులు అన్న అర్జునుడు అన్న అస్సలు నచ్చేది కాదు. ఆ సమయంలోనే అశ్వత్థామ కౌరవులకు దగ్గరవడం మరియు వారితో స్నేహం ఏర్పడడం మొదలవుతుంది. ఈ సమయంలోనే దుర్యోధనుడు అశ్వత్థామ చాలా మంచి స్నేహితులుగా మారిపోతారు.
అశ్వత్థామకి గుర్రాలు అంటే ఇష్టమని గమనించిన దుర్యోధనుడు గుర్రాలను బహుమతులుగా ఇచ్చి మరింత దగ్గర చేసుకునేవాడు. అప్పుడే మరొక పక్క అర్జునుడు మరియు అశ్వత్థామ ఎంతో పోటీగా అన్ని విద్యలు నేర్చుకుంటారు. ఒకనాడు ద్రోణాచార్యుడు ఒక నదిలో స్నానం చేస్తున్న సమయంలో మొసలి దాడి చేస్తుంది. ఆ సమయంలో అర్జునుడు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ద్రోణాచార్యుడిని రక్షిస్తాడు. దీనికి మెచ్చిన ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి దానిని ఎలా ఉపయోగించాలి మరియు దానిని వెనక్కి ఎలా తీసుకురావాలి అనేది నేర్పిస్తాడు. ఇది చూసిన అశ్వత్థామ కోపాన్ని మరింత పెంచుకుంటాడు. ఆ కోపం కాస్త పగగా మారిపోతుంది. కానీ అశ్వత్థామకి తెలియని విషయం ఏంటంటే అశ్వత్థామ అంటే తన తండ్రికి ఎంతో ప్రేమ. దాని కారణంగా కొన్ని విద్యలను, ఆయుధాలను ఎలా వాడాలి అనేది కేవలం అశ్వత్థామకి మాత్రమే నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు. అయితే కొడుకు ఎంతో కోపిష్టి మరియు మూర్ఖుడు అని తెలిసినా సరే అతడి మీద ఉన్న ప్రేమ కారణంగా అశ్వత్థామకి కూడా బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాడు. దానిని ఎలా వాడాలో మాత్రమే చెబుతాడు, కానీ ఎలా వెనకకి తీసుకురావాలి అనేది చెప్పడు. ద్రోణాచార్యుడు పాండవులకి మరియు కౌరవులకి పూర్తి శిక్షణ ఇచ్చిన తర్వాత నాకు గురుదక్షిణ కావాలి అని వీరిని అడుగుతాడు. అప్పుడు మీకు ఏం కావాలి అని అడగగా నన్ను అతి దారుణంగా అవమానించిన ద్రుపదను బంధించి తీసుకుని రండి అంటాడు. కానీ ద్రుపదను బంధించే విషయంలో కౌరవులు విఫలమైపోతారు. కానీ పాండవులు మాత్రం ద్రుపదను బంధించి తీసుకుని వస్తారు. అప్పుడు ద్రుపద తనకు చిన్నప్పుడు ఇచ్చిన మాటను గుర్తు చేసి మాట ప్రకారం దౌర్జన్యంగా పాంచాల రాజ్యంలో సగం ఉత్తర రాజ్య భాగాన్ని ఆక్రమించుకుని ఆ రాజ్యానికి కొడుకు అయిన అశ్వత్థామని రాజుగా చేస్తాడు. అలా కాలానుగుణంగా పాండవులకి మరియు కౌరవులకి గొడవ పెరిగి ఆ గొడవ కాస్త మహాభారత యుద్ధంగా మారిపోతుంది. ఈ మహాభారత యుద్ధంలో పాండవులంటే ఎంతో ఇష్టం ఉన్నా కానీ అతనికి హస్తినాపురంలో ఉన్న సంబంధం కారణంగా ద్రోణాచార్యుడు కౌరవుల వైపు ఉండి యుద్ధం చేస్తాడు. ఇంకా అశ్వత్థామకి పాండవులంటే అస్సలు ఇష్టం ఉండదు మరియు కౌరవులు స్నేహితులు కావున అశ్వత్థామ కూడా కౌరవుల వైపు నుండే యుద్ధంలో పాల్గొంటాడు. ఈ సమయంలోనే మహాభారత యుద్ధం 10వ రోజుకు చేరుకునేసరికి కౌరవులలో ముఖ్యమైన యోధులు ఎంతో మంది మరణిస్తారు. అప్పుడే దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సైన్యాధిపతిగా నియమిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఒక్కడే పాండవుల మొత్తం సైన్యాన్ని వణికించేస్తాడు. ఆయన యుద్ధం చేసే తీరుకి పాండవులకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోతారు. ఆ సమయంలోనే ద్రోణాచార్యుడిని ఇలాగే వదిలేస్తే పాండవుల పని ముగిసిపోతుంది అని భావించిన కృష్ణుడు ద్రోణాచార్యుడు వీక్ పాయింట్ అయిన తన కొడుకు అశ్వత్థామను లొంగ తీయాలి అని అనుకుని దానికి తగ్గ ఆలోచన చేస్తాడు కృష్ణుడు. అదేంటంటే ధర్మరాజుని అశ్వత్థాముడు చనిపోయాడు అని గట్టిగా అరవమని కృష్ణుడు అనగా నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం నేను అబద్ధమాడను అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు మరొక ఆలోచన చేస్తాడు కృష్ణుడు. వెంటనే భీముడిని అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపమని అడుగుతాడు. అప్పుడు భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపేస్తాడు. ఇంకా అప్పుడు ధర్మరాజుని గట్టిగా అశ్వత్థామ మరణించాడు అని అరవమని అనగా దానికి కూడా ధర్మరాజు ఒప్పుకోడు. కానీ కృష్ణుడు ఏదోలా నచ్చజెప్పి అనిపించేస్తాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ, అశ్వత్థామ అతహ అని గట్టిగా అరచి కుంజరహ అని నెమ్మదిగా అరుస్తాడు. కుంజరహ అంటే ఏనుగు అని అర్థం. ధర్మరాజు తెలివిగా అశ్వత్థామ అని గట్టిగా అరచి కుంజరహ అనేది మాత్రం సైన్యం శంఖాలను ఊదే సమయంలో నెమ్మదిగా అంటాడు. దానితో ఈ కుంజరహ అనే పదం ద్రోణాచార్యుడికి సరిగా వినిపించదు. ఇంక ధర్మరాజు ఎలాగా అబద్ధం ఆడడు అనే నమ్మకం ద్రోణాచార్యుడిలో ఉన్న కారణంగా మరియు అశ్వత్థామ అతహ అనే పదం వినిపించడం వలన నిజంగానే తన ప్రియమైన కొడుకు మరణించాడు అని నమ్మి ద్రోణాచార్యుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇంకా కొడుకులేని జీవితం నాకు వద్దు అని యుద్ధం మధ్యలోనే విడిచి ధ్యానం చేస్తూ ప్రాణాలు విడవాలి అని అనుకుంటాడు. అనుకున్న విధంగానే ద్రోణాచార్యుడు ధ్యానంలోకి పోతాడు. ఆ సమయంలోనే పాండవులు అతనికి మెలకువ రాకుండానే అతడిని బంధించాలి అని చూడగా ఆ సమయంలోనే ద్రోణాచార్యుడు చిన్ననాటి మిత్రుడు మరియు ప్రస్తుత శత్రువు అయిన ద్రుపద కొడుకు దృష్టిధూమ పాండవుల వైపు పోరాడతాడు. తన తండ్రి ద్రుపద దగ్గర నుండి రాజ్యాన్ని దౌర్జన్యంగా లాగేసుకున్నాడు అనే కోపంతో ఈ ధ్యానంలో ఉన్న ద్రోణాచార్యుడిని తల నరికి చంపేస్తాడు. తన తండ్రిని ధర్మం తప్పి చంపారు అని తెలుసుకున్న అశ్వత్థామ పాండవులు అందరినీ ఒకేసారి చంపాలి అని అశ్వత్థామ నారాయణ అస్త్రాన్ని ఉపయోగించగా శ్రీకృష్ణుడి సహాయంతో ఆ ఆయుధం నుండి పాండవులు మరియు వారి సైన్యం తప్పించుకుంటారు. కానీ వెనకకి తగ్గని అశ్వత్థామ ఒక విల్లును ఎక్కుపెట్టి పాండవుల సైన్యం పైన బాణాలను వేస్తూ ఉంటాడు. ఆ దాడిలో ఎంతో మంది మరణిస్తారు
మరియు పాండవులు సైన్యాధిపతి అయిన మలయధ్వజ అనే రాజు మరణిస్తాడు. దానితో కౌరవులు సైన్యం చాలా ఆనందిస్తారు. అయితే దుశ్శాసనుడు ఈ పోరులో మరణిస్తాడు. ఈ మరణం చూసిన అశ్వత్థామ హస్తినాపురం మంచి కోసం పాండవులతో సంధి కుదుర్చుకుని ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపేద్దామని దుర్యోధనుడిని కోరతాడు. కానీ దానికి దుర్యోధనుడు అస్సలు అంగీకరించడు. అలా యుద్ధం సగం ముగిసేసరికి కౌరవుల సైన్యం మొత్తం చనిపోతారు. చివరికి అశ్వత్థామ, కృపాచార్య, ద్రోణాచార్యుడు మాత్రమే మిగులుతారు. అశ్వత్థామ మరియు కృపాచార్య యుద్ధభూమి నుండి పారిపోతారు. కానీ దుర్యోధనుడు మాత్రం భీముడితో గదాయుద్ధాన్ని చేసి తన తొడలు రెండూ విరక్కొట్టుకుంటాడు. అలా సగం మరణించిన దుర్యోధనుడిని పాండవులు యుద్ధ భూమిలోనే వదిలి వెళ్ళిపోతారు. కాసేపటికి అక్కడికి అశ్వత్థామ మరియు కృపాచార్య వస్తారు. అలా జీవోత్సవంలా పడి ఉన్న దుర్యోధనుడిని చూసి అశ్వత్థామ కోపంతో రగిలిపోతూ, నా మిత్రుడికి ఈ గతి పట్టించిన పాండవులను వదిలిపెట్టను అంటూ దుర్యోధనుడికి మాట ఇస్తాడు. అలా మాట ఇచ్చి అక్కడే దుర్యోధనుడిని వదిలి పాండవుల కోసం వెతుకుతూ వెళతాడు. కాసేపటికి ఒకచోట వీరు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే అశ్వత్థాముడు అక్కడ ఒకటి చూస్తాడు. అదేంటంటే ఒక చెట్టు పైన కొన్ని కాకులు పగల సమయంలో గుడ్లగూబులను పొడుస్తూ ఉంటాయి. కానీ రాత్రి అయితే గుడ్లగూబులు మాత్రం ఆ కాకులను చీల్చి చెండాడతాయి. అది చూసిన అశ్వత్థామకి ఒక ఐడియా వస్తుంది. దాని గురించి తెలుసుకునే దానికంటే ముందు వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ కాకులు మరియు గుడ్లగూబులను చూసిన అశ్వత్థామ పగలు కాకులు పవర్ఫుల్ అని, రాత్రులు గుడ్లగూబులు పవర్ఫుల్ అని గమనించి ఈ తీరులోనే పాండవులు రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు వారిపైన దాడి చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంకా ఆ సమయంలోనే అలా చేయడం సబబు కాదు అని కృపాచార్య మరియు కృతివర్మ అశ్వత్థామకి చెబుతారు. కానీ వారి మాటలను అశ్వత్థామ పట్టించుకోడు కదా. తిరిగి వారు మా తండ్రి గారిని అధర్మంగానే చంపారు, వారి పట్ల కూడా అలాగే చెయ్యాలి అని అంటాడు అశ్వత్థామ. అనుకున్న విధంగానే బయలుదేరతారు. మార్గ మధ్యమంలో మరింత శక్తి కోసం శివుడికి కఠోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి మెచ్చిన శివుడు ఒక కత్తిని ప్రసాదిస్తాడు మరియు ఉగ్ర రూపంలో మారే శక్తిని ప్రసాదిస్తాడు. దానితో అశ్వత్థాముడు ఉగ్ర రూపంలోనికి మారి విశ్రాంతి తీసుకుంటున్న ఉప పాండవులు అంటే పాండవుల కుమారులను పాండవులే అనుకుని అతి దారుణంగా చంపేస్తాడు. అప్పుడు భయంతో పారిపోతున్న కొంతమంది సైన్యాన్ని బయట ఉన్న కృపాచార్య మరియు కృతివర్మ బాణాలతో వేటాడి చంపేస్తారు. ఈ విషయం తెలిసిన పాండవులు కోపంతో ఊగిపోతూ ఆ ప్రదేశానికి రాగా అక్కడ తమ కుమారులు విగత జీవులుగా మారి ఉండడం చూసి ఎంతగానో చింతిస్తారు. అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు అని తెలిసి అక్కడికి బయలుదేరి వెళతారు పాండవులు. పాండవులను చూసిన అశ్వత్థామ మరియు అశ్వత్థామాను చూసిన అర్జునుడు బ్రహ్మాస్త్రాలను ఒకరిపైన ఒకరు ప్రయోగిస్తారు. కానీ ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని వ్యాస మహర్షి ఆ బ్రహ్మాస్త్రాలను వెనుకకి తీసుకోవాలి అని ఆజ్ఞాపించగా అర్జునుడు వెంటనే ఆ అస్త్రాన్ని వెనుకకి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి వెనుకకి తీసుకోవడం రాదు. దానితో కోపంతో వ్యాస మహర్షి ఆ ఆయుధాన్ని వేరే ఏదైనా జీవి మీదకి మళ్లించు అని చెబుతాడు. దానితో అశ్వత్థామ ఆ ఆయుధాన్ని ఏదైనా జీవి మీదకి మళ్లించి ఉండవచ్చు. అలా చేసి ఉంటే అశ్వత్థామ నిజంగా ఒక గొప్ప వీరుడిగా ఉండేవాడు. కానీ అశ్వత్థామ అలా చేయకుండా చాలా నీచానికి ఒడిగట్టాడు. అతనిలో ఉన్న కోపం, పగ, క్రోధం, అసూయ, అహం అతనిలో ఉన్న మంచితనాన్ని నాశనం చేశాయి. దానితో పాండవులను ఏమీ చేయలేక పాండవులు నేటి తరపు వంశాన్ని నాశనం చెయ్యాలి అని తప్పుడు బుద్ధి పుట్టి ఆ ఆయుధాన్ని అభిమన్యుడి యొక్క భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ మీదకు ప్రయోగిస్తాడు. దానితో ఆ బిడ్డ మరణిస్తాడు. కానీ ఆ బిడ్డకి కృష్ణుడు మళ్ళీ ప్రాణం పోస్తాడు. ఇంకా ఓపిక నశించిన కృష్ణుడు ఉగ్ర రూపం దాల్చి నిద్రిస్తున్న వారిని అతి దారుణంగా చంపి ఇంకా జన్మించిన బిడ్డను సైతం చంపడానికి అస్త్రాన్ని వాడతావా అంటూ అశ్వత్థాముడిని శపిస్తాడు. నీవు కలియుగ అంతం వరకు కృష్టి వ్యాధిగ్రస్తుడివై చావు లేకుండా నరకయాతన అనుభవిస్తూ తిరుగుతావని కృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. ఆ తరువాత అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని కూడా కృష్ణుడు తీసేసుకుంటాడు. అయితే కలియుగ అంతంలో కల్కి అవతారంలో జన్మించే కృష్ణుడికి తోడుగా సహాయంగా అశ్వత్థామ ఉండి తన పాపాలను కడిగేసుకుంటాడు. మరియు మీరు కల్కి మూవీలో చూసి ఉంటే కృష్ణుడు ఒక మాట అంటాడు, నేను కలియుగంలో జన్మించేంత వరకు బ్రతికి ఉండాలి అని. అందుకే ఆ మూవీలో అశ్వత్థాముడు బ్రతికి ఉంటాడు. మరియు దీపికతో అశ్వత్థామ ఇప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా,
సృష్టిని నేను కాపాడుతా. నాకు తెలిసి కల్కి 2 మూవీలో కలియుగ అంతం గురించి మరియు అశ్వత్థామ కృష్ణుడికి ఏ విధంగా సహాయపడతాడో చూపిస్తాడు. ఇది ఫ్రెండ్స్ అశ్వత్థామ మంచి నుండి దారుణమైన వాడిగా ఎలా మారాడు అనేది. దీన్ని బట్టి తెలిసిందేంటంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే చేసే స్నేహం ఆధారంగా అటు నాశనం అవుతాడో లేక మంచి వ్యక్తిగా ఉంటాడో అనేది తెలుస్తుంది.